ఆపరేషన్ అయ్యాక ఈ ప్రాబ్లమ్ వచ్చింది. వాయిస్ అదే డిఫరెన్స్ వచ్చింది. మొత్తం నోరంతా మంట, మొత్తం ఎంత బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది. ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల నిద్ర వచ్చేది కాదు. చాలా నాకు ఇంప్రూవ్మెంట్ చాలా కనపడింది. నాకైతే చాలా బాగుంది. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఆల్రెడీ ఒక 1 టైం యూస్ చేసిన పేషెంట్ ఉన్నారండి. తనకి మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు. అంటే కొన్ని చేంజెస్ మాత్రం జరిగాయి. సో తను అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాక ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది పేషెంట్ అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నా పేరు వీర వెంకట బసవయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను ఈసీఐ. ఈసీఎల్ నుంచి. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 48 ఇయర్స్. ఓకే సార్, ఏం క్యాన్సర్ సార్ మీది? టంగ్ క్యాన్సర్. టంగ్ క్యాన్సర్ ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఇది నాకు ఒక 20 డేస్ నుంచి ఉంది మేడం. అది టంగకి చిన్న పుండులాగా వచ్చింది. ఓకే, దాని ఎనిమేషన్ కూడా తగ్గలేదు. దానికి తర్వాత వచ్చి బయాప్సీ చేయించి చేస్తే ఆ టంగ్ క్యాన్సర్ అని చెప్పారు. ఓకే సార్. దానికి సర్జరీ చేశారు. ఓకే, ఇక్కడ సర్జరీ చేశారు. టంగు మీద కాకుండా మిగతా లింఫ్ నోట్స్ అంటారు కదా, అట్లా కూడా వచ్చేసాయి. ఓకే, లింఫ్ నోట్స్ తీసేయడం ఏమైనా జరిగిందా? తీసాను. ఓకే ఓకే సార్. అసలు టంగు మీద కురుపు రావడానికి కారణం ఏంటి సార్? అదే అంటే మీకు ఏమైనా హ్యాబిట్స్ ఏం లేదు మేడం. డ్రింక్ కూడా ఏం ఏం లేదు. ఓకే, మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ మేడం. బిజినెస్. ఓకే, ఆ కురుపు వచ్చినప్పుడు సార్ అసలు ఎలా ఉన్నాయి దాని సిమ్టమ్స్? రెడ్డిష్ లో వచ్చింది. రెడ్డిష్ కురుపు. ఓకే, ఒక 20 డేస్ దాకా దానికి మామూలు మెడిసిన్ వాడాము, ఏం తగ్గట్లా. సరే హాస్పిటల్కి అయితే దాన్ని బయాప్సీ చేయమన్నారు డాక్టర్ గారు. చేస్తే అప్పుడు టంగ్ క్యాన్సర్ చేసింది. ఓకే సార్. చాలా మందికి అల్సర్ టైప్లోనే కురుపులు వస్తాయి కదా, యాక్చువల్లీ అసలు దాని గురించి వాళ్ళకు ఒక అవగాహన ఉండదు. ఆ కురుపు వచ్చినప్పుడు టంగు మీద స్వెల్లింగ్ కానీ, నమ్నెస్ అంటే ఏమంటారు కాళ్ళల్లో వస్తుంది కదా తిమ్మిర్లు, అలాంటి తిమ్మిరి కానీ, కారం పుట్టడం కానీ, ఫుడ్ స్వాలింగ్లో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండయా సార్? అంటే ఫుడ్ సరిగ్గా తిందామా, అది అక్కడ వచ్చి స్పెల్లింగ్ వచ్చేయడం వల్ల కారం ఉండటం వల్ల ఫుడ్ తిందాం. ఓకే, నొప్పి అనేది వచ్చేదా? నొప్పి లేదు, ఓన్లీ మంట ఉంటుంది అంతే. నొప్పి మాత్రం ఉండదు, ఓన్లీ మంట మాత్రమే. కారం మీద తగిలినా కొద్దిగా మంట కింద ఉండేది, ఆ ప్రాబ్లమ్. తర్వాత ఒక 1 మంత్ వచ్చి రేడియేషన్ పెట్టాను. రేడియేషన్ పెట్టాక అసలు భోజనం ఏం లేదు, ఓన్లీ లిక్విడ్స్. చింతాకు కూడా ఏం ఉండేది కాదు. తర్వాత నేను ఇది యూట్యూబ్లో చూసి మిషన్ బాగుందని ఇక్కడికి వచ్చి వాడాక నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ భోజనం చేయగలుగుతున్నారు. దగ్గర 2 months పడుకోలేదు మేడం. 2 months పడుకోలేదు సరిగా. ఎందుకు మీకున్న అంటే ఏం లేదు, అసలు నిద్ర వచ్చేది కాదు. అంటే ఆ ప్రాబ్లం వల్ల నిద్ర వచ్చేది కాదా, అంటే రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల నిద్ర పట్టేది? అంతేగాని మీకు మెంటల్ గా మీరు ఏమి అదేం ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల నిద్ర వచ్చేది కాదు. ఓకే, వాటర్ తాగినా కూడా వెళ్ళేది కాదు. మొత్తం నోరంతా మంట, మొత్తం ఎంత బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది. నాకు ఇంప్రూవ్మెంట్ చాలా కనపడింది. ఇప్పుడు నిద్ర, ఫుడ్ గిడ్డు మొత్తం నా ఇది రాకముందు ఎట్లాగైతే ఉంది షెడ్యూల్ అట్లా మొత్తం అయిపోయింది. ఓకే ఓకే సార్, మీ మాటలు కొంచెం మార్పు ఉంది కదా, అది సర్జరీ అయ్యాక వచ్చిందా సార్, లేకపోతే ఆల్సర్ ఉన్నప్పుడు? సర్జరీ అయ్యాకే వచ్చింది. ఓకే, ఇలాగ ఆపరేషన్ అయ్యాక ఈ ప్రాబ్లం వచ్చింది, వాయిస్ అదే డిఫరెన్స్ వచ్చింది. ఏమంటున్నారు సార్ ఫ్యామిలీలో అందరు ఇప్పుడు? మామూలుగా హ్యాపీ? మా మిస్సెస్ డాక్టర్. ఓకే, గైనిక్. సో మేడం కూడా మేబీ మీకు క్యాన్సర్ కి సంబంధించి చాలా వరకు ప్రికాషన్స్ అన్ని చెప్తూ ఉంటారు. ఫుడ్ విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ డాక్టర్ కన్సల్ట్ చేయడం మొత్తం మా వాళ్ళు. ఓకే, సో పునర్జన్ గురించి మరి ఎలా తెలుసుకున్నారు సార్ మీరు? నేను యూట్యూబ్లో చూసాను మేడం. యూట్యూబ్ చూసి చాలా మంది ఇది బాగున్నది, ఎంత రేడియేషన్ పెట్టినా కూడా ఈ లోపల ఉన్న దాని అది మెషిన్ వల్లనే దానికి ఇది అవుతుందని చూసి. క్యాన్సర్ కి సంబంధించి అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన టాబ్లెట్స్ ఇక్కడ మనకి కాంబినేషన్ లో ఇస్తారు కాబట్టి, సో పేషెంట్స్కి ఇక్కడ చాలా మందికి మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగున్నాయి. అంటే వేరే సంగతి నేను వాడాను కాబట్టి నాకు చాలా మట్టికి రిజల్ట్ కనపడింది. సెకండ్ టైం మెషిన్ వచ్చింది. ఓకే, అదే మీకు ఈ ఫస్ట్ మంత్లోనే మీకు ఇన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి మంచి రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది కూడా మనం 6 months తర్వాత స్కాన్ తీసాక మనకు అసలు ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. సో
మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు డాక్టర్ ఎన్ని రోజులు వాడమని చెప్తారో దాన్ని పాటించండి సార్. ఓకేనా? స్కాన్ వచ్చాక అప్పుడు మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి.